పుల్వామా దాడి తర్వాత మనందరూ తెలుసు 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు పుల్వామాలో చనిపోయారు. ఈ దాడి తర్వాత ఈ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రేరేపిస్తుందని చెప్పి ఇండియా మన భారతదేశం మొట్టమొదటిసారి తీసుకున్న నిర్ణయం ఎంఎఫ్ఎన్ స్టేటస్ విత్డ్రా చేయటం, ఎంఎఫ్ఎన్ స్టేటస్ వెనక్కి తీసుకోవటం. ఎంఎఫ్ఎన్ స్టేటస్ అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ 1996లో 1996లో ఇండియా పాకిస్తాన్కి ఎంఎఫ్ఎన్ స్టేటస్ ఇచ్చింది. అసలు ఈ ఎంఎఫ్ఎన్ స్టేటస్ అంటే ఏంటి? ఇప్పుడు పాకిస్తాన్ ఎంఎఫ్ఎన్ స్టేటస్ ఇండియా విత్డ్రా చేయటం వల్ల, పాకిస్తాన్కి ఇచ్చిన ఎంఎఫ్ఎన్ స్టేటస్ ఇండియా విత్డ్రా చేయటం వల్ల మొదట పాకిస్తాన్ నుంచి భారతదేశానికి దిగుమతి అయ్యే వస్తువులపై మనం సుంకాలు, కస్టమ్స్ డ్యూటీ ఎక్కువ విధించవచ్చు అనమాట. దిగుమతి సుంకాలు ఎక్కువగా విధించవచ్చు. సో పాకిస్తాన్ నుంచి భారత్కి వచ్చే వస్తువులపైన ఎక్కువగా దిగుమతి సుంకాలు ఎక్కువ విధించే అవకాశం ఉంటుంది ఇప్పుడు. ఇది మొదటి అంశం. రెండోది, ఎంఎఫ్ఎన్ స్టేటస్ అంటే చాలామంది అనుకుంటారు నేను చాలా స్పెషల్గా నేను చూస్తాను అని. ఎంఎఫ్ఎన్ స్టేటస్ అంటే స్పెషల్గా చుట్టమని కాదు. నువ్వు నీ వస్తువులు మా దేశంలోకి వచ్చాక, ఒకసారి మా దేశంలోకి ఎంటర్ అయిన తర్వాత మా వస్తువులతో సమానంగా నీ వస్తువులను చూస్తాను. నీ వస్తువులు మా దేశానికి ఒకసారి దిగుమతి అయిన తర్వాత స్వదేశీ వస్తువులతో సమానంగా విదేశీ వస్తువులు కూడా చూస్తాను. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వివక్ష లేని వాణిజ్య సంకేతాలు చేస్తాం అన్నమాట. అంటే వివక్ష చూపించాం. ఎంఎఫ్ఎన్ స్టేటస్ ఇచ్చిన తర్వాత నాన్ డిస్క్రిమినేటరీ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే ఎటువంటి వివక్ష లేకుండా వాణిజ్యాన్ని నడుపుతాం. ఎంఎఫ్ఎన్ స్టేటస్లో రెండోటి ఏంటంటే ఎటువంటి వివక్ష లేకుండా వాణిజ్యాన్ని నడుపుతాం. మూడోది ఏంటంటే ఫారిన్ గుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశం నుంచి మనం ఏదైనా కొనుక్కుంటున్నాం అనుకోండి, డబ్ల్యూటీఓలో ఉన్న మెంబర్స్కి ఏదైతే మనం చేస్తామో ఎంఎఫ్ఎన్ స్టేటస్ కూడా అదే ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట. అందరూ స్నేహితులకి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది ఎంఎఫ్ఎన్ స్టేటస్ అంటే. చాలామంది ఎంఎఫ్ఎన్ పేరు విని స్పెషల్గా దీనికోసం ఏదైనా చేస్తారనుకుంటారు. బట్ ఎంఎఫ్ఎన్ స్టేటస్ విల్ నాట్ డూ ఎనీథింగ్ స్పెషల్. ఎంఎఫ్ఎన్ స్టేటస్ అనేది ఒక దేశం కోసం స్పెషల్గా చేసేది కాదు. మన స్నేహితులకి మన దగ్గర డబ్ల్యూటీఓ మెంబర్స్కి ఏ విధంగా ఒక స్టేటస్ ఇచ్చి వాళ్ళకి డ్యూటీ టారిఫ్స్ కానీ సబ్సిడీస్ కానీ ఇస్తామో అలానే ఎంఎఫ్ఎన్ వాళ్ళకి కూడా సబ్సిడీస్ లాంటివి ఇస్తాం, సేమ్ ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట. అదే ఎంఎఫ్ఎన్. ఎంఎఫ్ఎన్ అనేది ఫస్ట్ గ్యాట్లో ఉంది, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్లో ఎంఎఫ్ఎన్ గురించి రాసిపెట్టింది అనమాట. సో ఎంఎఫ్ఎన్ వల్ల లాభాలేంటి? మోస్ట్ ఫేవర్ నేషన్ వల్ల. మోస్ట్ ఫేవర్ నేషన్ ట్రీట్మెంట్ ఇస్తే దేశాల మధ్య వాణిజ్యం పెరుగుద్ది. ఒకటే రకమైన సబ్సిడీ అందరికి లభిస్తాయి. అండ్ ఒక దేశం ఇంకో దేశం కన్నా ఏ విధంగా తీసుకోదు. అంటే డిస్క్రిమినేషన్, వివక్ష అనేది ఉండదు. ఎంఎఫ్ఎన్ వల్ల సత్సంబంధాలు పెరుగుతాయి, ముఖ్యంగా ఆర్థిక సత్సంబంధాలు పెరుగుతాయి. కానీ మోస్ట్ ఫేవర్ నేషన్ స్టేటస్ వల్ల నష్టాలు కూడా ఉంటాయి. అదేంటి అంటే ఇతర దేశంలోని వస్తువులు మన దేశంలోకి వచ్చిన తర్వాత ఆ దేశ వస్తువులను కూడా దేశీయ వస్తువులాగానే చూస్తాం. అలా చూసినప్పుడు ఇతర దేశాల వస్తువులకి మన దేశ వస్తువులకి ఎటువంటి తేడా ఉండదు. దేశీయంగా ఇక్కడ తయారీదారులు నష్టపోతారు. వాళ్ళు మాకు అన్యాయం జరిగింది అనే భావన వాళ్ళకు ఉంటుంది అనమాట. అయితే ఒక దేశం ఇంకో దేశానికి ఎంఎఫ్ఎన్ స్టేటస్ ఇచ్చింది అంటే ఆ దేశాన్ని వివక్ష లేకుండా చూస్తుంది అని అర్థం. ఆ దేశాన్ని సరిసమానంగా ఇతర దేశాలతో కూడా చూస్తుంది అని అర్థం. దీన్నే ఎంఎఫ్ఎన్ స్టేటస్ అంటారు.